అంటే నమస్కారం అందరికీ. అన్ని ఇక్కడ పెట్టుకొని చేస్తున్నారా? కూడా ఈ పక్క ఉండి ఇక్కడి నుంచి మార్చుకుంటుంటారా? క్లీనింగ్ అంతా ఇక్కడ చేస్తున్నారా? ఈ ప్లేస్ సరిపోతా ఉంది మొత్తం? ఓకేమ్మా. ఓకేమ్మా. రామ్మా. ఓకేమ్మా. నమస్కారం. రామ్మా. Thank you. ప్రారంభించండి. చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తున్నారు. చాలా సంతోషం. మీ అనుభవాలు కూడా కనుక్కోవాలనుకుంటున్నా. ఈరోజు కొత్తగా మళ్ళీ ఒక 62 అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నాం. ఇవన్నీ కలిపి ఒక 172 అవుతాయి. ఇప్పటికి 170 దాకా అవుతాయి. ముందు ఓన్లీ పట్టణ ప్రాంతాల్లో పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఇలాంటి మండల హెడ్ క్వార్టర్లో కూడా పెడుతున్నాం. మీ అనుభవాలు ఏంటి ఈ ప్రభుత్వం మీద అన్ని విషయాలు నేను ఎప్పటికప్పుడు మీ అందరితో మాట్లాడి భవిష్యత్తులో ఏం చేస్తే బాగుంటుందో చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదవాడిని అన్ని విధాలా ఆదుకోవడానికి ఎన్ని విధాలా చేయగలిగితే అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. దానికోసమే అన్నా క్యాంటీన్ కూడా ఒక మెట్టు. నిత్య సంక్షేమ కార్యక్రమాలన్నితో ఎక్కడన్నా బయట వచ్చినప్పుడు మీరు హోటల్కి వెళ్ళడం దగ్గర మీరే మీ అనుభవాలతో ఉంటాయి. డబ్బులు ఖర్చు పెట్టుకోవడం అదనంగా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుకని ఈ కార్యక్రమం చేశా. ఇది కాకుండా మళ్ళీ పేదవాళ్ళందరినీ పైకి తేవడానికి P4 కూడా తీసుకొచ్చి ముందుకు పోతున్నాం. ఏదైనా ప్రారంభించమ్మా. ఫోన్ చేస్తూ మాట్లాడు. నీ పేరేంటి తల్లి? కౌశల్య గారు. ఏంటి చెప్పు. ఏంటి మీరు ఎక్కడ ఏం చేస్తావు? ఏంటి? పూల కొట్టు సార్. ఇది మన పంచాయతీకి ఎదురుగా రోడ్డు అమ్మటి పూల కొట్టు. నీ ఎంతమంది పిల్లలమ్మా నీకు? నాకు 2 పిల్లలు సార్. ఇద్దరమ్మా. ఏం చేస్తారమ్మా? పాపకు పెళ్ళి అయిపోయింది సార్. బాబు ఏమో మొక్కలు విత్తు నేర్చుకుంటున్నాడు. మంగళ షాపు నేర్చుకుంటున్నాడు. భర్త చనిపోయాడు సార్. మా భర్త చనిపోయాడు. మీకు పెన్షన్ వస్తుందమ్మా? పెన్షన్ వస్తుంది సార్. 4000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వల్ల నీకు ఏమేమి లాభం వస్తుందమ్మా? నేను ఉదయాన్నే పూలకి వెళ్తాను సార్. నేను బస్సులో ఉదయాన్నే రాను పోను నాకు ఫ్రీయే సార్. లగేజ్ కూడా డబ్బులు తీసుకోరు. ఫ్రీగానే వెళ్ళొస్తాను. నెలలో 15 సార్లు వెళ్తాను సార్. నేను ఒక 2000 రూపాయలు నాకు సేవ్ అవుతుంది సార్. శ్రీశక్తి అవును సార్. తర్వాత ఇంకా నేను గుంటూరు వెళ్ళినప్పుడు కూడా అన్నం క్యాంటీన్ లో టిఫిన్ చేయటం కుదిరితే ఇక అలా వచ్చేసి ఇంటికి వచ్చి కాస్త పూలు కట్టుకొని
ఇక్కడ ఇప్పుడు మనకు అన్నా క్యాంటీన్ పెట్టారు కాబట్టి 5 రూపాయలకి మంచి భోజనం దొరికింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి భోజనం చేస్తాను సార్. దీనివల్ల ఎంత ఆదా అవుతుంది? నాకా సార్ బయట తింటే 120 రూపాయలు 70 రూపాయలు భోజనం అవుతుంది సార్. ఇక్కడ 5 రూపాయలకి నాకు కమ్మని భోజనం దొరికింది సార్. బయట క్వాలిటీ ఎట్టుందమ్మా? ఇక్కడ ఎట్టుంది? ఇక్కడే బాగుంది సార్. నేను అక్కడ కూడా తిన్నాను కదా, గుంటూరులో అమ్మగారింటి దగ్గర కూడా తిన్నాను నేను నందిగామలో. బాగుంది సార్. ఇక్కడే బాగుంది. బాగుంది. మీ అబ్బాయి ఇప్పుడు పని నేర్చుకుంటున్నాడు? నేర్చుకుంటున్నాడు సార్. పాప ఏం చేస్తుంది? అమ్మాయి పెళ్ళి అయిపోయింది సార్. తల్లికి 100 డబ్బులు కూడా పడుతున్నాయి మనవరాళ్ళకి ఇద్దరికి. 2 మనవరాళ్ళు. ఏం చదువుతారమ్మా? అమ్మాయి ఏమో 4 చదువుతుంది. ఏ ఊర్లో ఇచ్చావు? పాలడుగు. అక్కడికి పోయి వస్తా ఉంటాను. వస్తాను, వెళ్ళి వస్తాను సార్. మీ పాప వస్తుందా? వచ్చింది సార్ నా దగ్గర. ఫ్రీ బస్ కదా? వచ్చింది. నేను వెళ్తాను, పాప వచ్చింది. ఖర్చు లేదు కదా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? అమ్మాయి నెలలో 2 సార్లు అట్లా వస్తుంది సార్. సెలవులు ఇచ్చినప్పుడల్లా వస్తుంటారు. ఎప్పుడు పోతావు? నేను నెలలో 1 సారి 2 సార్లు వెళ్తుంటాను సార్. కుదిరినప్పుడల్లా వెళ్ళి వచ్చి చూసుకొని వస్తుంటాను సార్. మళ్ళీ మా మేనగాళ్ళ కాడికి కూడా నర్సరాపేట వెళ్ళి వస్తాను నేను. ఫ్రీ బస్సు. ఇటు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను ఫ్రీ బస్సులోనే వెళ్ళి వస్తుంటాను సార్. అంత మునుపు ఎట్లా పోయేదాన్ని? ఇప్పుడు ఇట్లా అంత ముందు డబ్బులు పెట్టుకొని వెళ్ళేదాన్ని సార్. నేను ఎన్నిసార్లు పోయేదాన్ని? నెలలో 1 సారి అట్లా పోయేదాన్ని సార్. ఇప్పుడు ఎక్కువ సార్లు వెళ్తున్నా. మీ దయ వల్ల ఎక్కువ సార్లు వెళ్ళి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మా పాప దగ్గరికి వెళ్తున్నాను, మా మేనగాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి వస్తున్నాను సార్. నేను ఇక్కడికి వెళ్ళి వస్తున్నాను. వెళ్ళి వస్తున్నాను సార్. గుడ్ సార్, మంచిదమ్మా, చాలా సంతోషం. నువ్వేటా ఏం చేస్తావా? ఎవ్రీడే మంత్లీ లేబర్ తీసుకొస్తావా? ఎంతమంది తీసుకొస్తావు? ఏం పని చేస్తారు వాళ్ళు? ఎన్ని గంటకు వస్తారు? ఉదయం? ఎన్ని గంటల దాకా పని చేస్తారు? 3 గంటలు. మీ పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబు. బీటెక్ అయ్యి ఎక్కడ ట్రై చేయలేదు ఉద్యోగానికి? పాప ఏం చేస్తుంది? ఏగా పని చేస్తుంది? క్యాషియర్. ఏం చదువుకుందా పాప? ఇద్దరిని బీటెక్ చదివించావు. బాబు ఏం చదువుకున్నా? ఓన్లీ బాబే. మీ బాబు చెప్పాడా నువ్వే చెప్పేసావా? చదువు అబ్బదని ఎవరు చెప్పారు నీకు? అంటే ఎలా మోటివేట్ చేయలే? నువ్వు వాడిని మార్చలేకపోయావు. నువ్వు కూర్చొని చెప్పలేదా? ఏం చెప్పారు? ఎక్కువ చెప్తే నీ అభిప్రాయం ఏంటి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? ఏంటి వాడు ఉద్దేశం? మంచిగా అడిగినప్పుడు ఏం చెప్తాడు? సమాధానం చెప్పడా? పాప బాగా చదువుకుందా? నేను పోయింటే ఫస్ట్ టైము అన్న క్యాంటీన్ చేస్తాను. అక్కడ చేశాను. 5 రూపాయలకి లోకల్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. టైమింగ్ కుదరదు. ఇక్కడ బయటకు వెళ్ళి చేయాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. మాకు వచ్చే 500-600కి మేము పెట్టి భోజనం చేసి ఛార్జీలు ప్రాబ్లం దానికి అన్నా క్యాంటీన్ కోసం మాకు 5 రూపీస్ భోజనం వస్తుంది, వస్తుంది.
కొంత అమౌంట్ ఇది సేవ్ అయ్యి వస్తుంది. ఇంట్లో పిల్లలు ఏం పని చేస్తారు, ఏం చేస్తారు? డబ్బులు వస్తాయి, డబ్బులు వాళ్ళు కూడా పిల్లలు పిల్లలు రాలేదు సార్. లేదు. అంటే పెళ్ళి ఎప్పుడైంది? 2018 సార్. అంటే పిల్లలు వద్దనుకున్నావేంటి? లేదు సార్. నువ్వేంటా? పంచాయతీలో వాటర్ అంటే టెక్నికల్గా ఫిట్టరా ఏంటి? ఫిట్టర్. అవును. అంటే డైలీ కళాకారులు నా ఇంటికి వస్తున్నాను. వాటర్ ల్యాండ్ చేసుకుని యాంగిల్గా తీసుకుని డైలీ డిస్ట్రిబ్యూట్ చేస్తాను మొత్తం అమరావతికి. అమరావతి మెయిన్ ఇది వాటర్ స్కీమ్ ఉందా? ఉంది సార్. అక్కడి నుంచే ట్యాప్ అక్కడి నుంచి గేట్లో నుంచి పంపింగ్ చేసి సంపు పెట్టేసుకుని సంపు నుంచి ట్యాంకిల్ వాళ్ళు మన పిహెచ్ లెవెల్ తీసుకొని చేసుకొని అక్కడి నుంచి ట్యాంకిల్ ఎక్కించుకొని ముందు ఎంతమంది పిల్లలు? ఇద్దరు ముగ్గురు? సార్ ముగ్గురు. ఏం చేస్తారు? అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సార్. ఇవాళ పాప ఏందా? 500కి 434 తర్వాత గుర్తుల పాఠశాలను చదువుతున్నారు సార్. ఓకే. గుర్తుల పాఠశాలలో ముగ్గురు అక్కడే చదువుతున్నారు సార్. తల్లికి వందనం వచ్చిందా? వచ్చింది సార్. ఏంటి అభిప్రాయం ఏంటి? సార్ మేము తెల్లారగట్ట 3:30 వస్తాం. డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయేసరికి మధ్యాహ్నం 2:30 ఆ టైంలో కంపల్సరీగా ట్యాంకీ నిండినప్పుడు ట్యాంకీల దగ్గరే ఉండాలి. ఇప్పుడు మాకు ఈ సెంటర్లో క్యాంటీన్ చేయడం వల్ల ట్యాంకీల దగ్గర నుండి ఇంటికి వెళ్ళడం లేకుండా 7-8 క్యాంటీన్ ఓపెన్ చేస్తారు కాబట్టి 5 రూపాయలు టిఫిన్ చేస్తాం. మళ్ళీ అమ్మని గుడ్డులో జాయిన్ చేసుకోవడానికి అయితే ఇంటికి వెళ్ళి భోజనం చేసిన వచ్చేసరికి అధికారికంగా మధ్యాహ్నం టైంలో భోజనం కూడా నాకు ఇచ్చే పంచాయతీ చేస్తారు. ఇంకా చాలా తెలుసు అందులో ఫుడ్ మంచి ఫుడ్ కడతాం కాబట్టి మన ఇంట్లో ఇప్పుడు మీరు పిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నావు? సార్ ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంటర్మీడియట్ దాకా ఉంది సార్. సెకండ్ ఇయర్ సార్. డిగ్రీ కాలేజీకి గురుకులాల్లో జాయిన్ చేస్తున్నాను. అంటే చదివించుకుని సమాధానం చేస్తాను. ప్రైవేట్గా చదివించుకోవాలన్నా కూడా డిగ్రీ కాలేజీ దగ్గరలో ఎక్కడ ఉంటే అక్కడ గవర్నమెంట్ కాలేజీ ఉంటే జాయిన్ చేస్తున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయింటాను. అంటే ఇంటర్మీడియట్ అయినాక డిగ్రీ కాలేజా, వొకేషనల్ కోర్సెసా? వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు అంటే సిఈసి సార్. సిఈసి అయిపోయిన తర్వాత మమ్మల్ని బీకాం చదువుతున్నాం. బ్యాంకింగ్ ఏదన్నా మొదల్లో వాళ్ళు సర్వీస్లో సిఈసి అంటే డబ్బులు పెట్టి చదువుకోవాలంటే ఈ కాలేజీలో సిఈసి ఉంది సార్. అంటే దూరం వెళ్ళాలంటే నారాయణ సార్ ఇంగ్లీష్ అప్పుడు సార్ దగ్గరలో. రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ ఇంటర్మీడియట్ స్కూల్లో ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కాలేజీలో కానీ కోర్సెస్ మారిస్తే బెటర్ అని అభిప్రాయం. చాలా మంది చదువుకొని మా బైపీసీ చదవాలనుకుంటున్నాను. గుంటూరు పాఠశాల బైపీసీ చదవాలనుకుంటున్నాను. బైపీసీ అంటే సత్యనపల్లిలో ఉంది. ఇక్కడ లేదు కాబట్టి అక్కడ ఆడపిల్లలు పంపించాలంటే ఇప్పుడు దాకా చిన్నప్పటి నుంచి 5వ తరగతి నుంచి గుంటూరు పాఠశాలను చదివించాను. ముగ్గురు పాఠశాల గవర్నమెంట్ విధానాల పిల్లలు ఇదివరకు అంటే ఇప్పుడు మిషనరీ అంతా బాగా చెప్పారు. బాగుంది పిల్లల కోసమే సార్. నెక్స్ట్ గవర్నమెంట్ అయిపోయిన పాపకి కొద్దిగా చదివించుకుంటే కొద్దిగా బాగుంది. డిగ్రీ కాలేజీ లేదు సార్. అమరావతిలో చుట్టుపక్కల మండలాలు మొత్తం ఇటువైపు అందరూ కూడా గుంటూరు పాఠశాల దగ్గర 8 మంది చదువుతారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయా? ఇక్కడ లేదు. బయటికి వెళ్ళి చదివించాలంటే సంవత్సరానికి చదివించాలని నాకు అదే నువ్వేం చేస్తావమ్మా? ఎంతమందిమా? ఏం చేస్తారమ్మా? అమ్మాయి పెళ్లి చేశారు. ఫస్ట్ అమ్మాయి పాస్ అయినాక అమ్మాయి చేశారు. అమ్మాయి చేశారు. నలుగురికి చేసేసారు. అమ్మాయిని ఎవరికి దగ్గర ఇచ్చాను. అమ్మాయి గుడ్లలో కొత్తపేట అమ్మాయి ఇచ్చారు. ఎక్కడమ్మా? కొత్తపేట. ఆయన ఏం చేస్తారు? అల్లుడు అందులో చర్చి కూడా చర్చి దగ్గర అమ్మాయి బ్యూటీ పార్క్ చేస్తారు. ఇంకొక అమ్మాయి చదువుకున్న ఇంట్లోనే ఉంటుంది. చదువుకుంటుంది. చదువుకున్న ఇంట్లోనే ఉంటుంది. పెళ్లి లేదు. ఏ చదువుకున్నది అమ్మాయి? అమ్మాయి
అమ్మాయి డిగ్రీ ఎంతో చదివిన డిగ్రీ ఫెయిల్ అయిందండి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎక్కడ ఉద్యోగం కోసం ట్రై చేయలేదా? ఏంటి కారణం ఏంటి? కారణం కాలేజ్ ఏదో తీసుకుని చూడమా అంటున్నారు. అయితే ఏడే ఉంటుంది ఒక పిల్ల ఎక్కడే ఉంటుంది ఈ ఊర్లోనే. ఆయన భర్త ఏం చేస్తాడు? అప్ప లారీ కట్టేస్తాడు. లారీ కడతాడు. నాలుగో అమ్మాయి బీ ఫార్మసీ బీఫార్మసీ. ఖాళీగానే ఉంటుంది. ముందు కంపెనీలోకి వెళ్తాం. పార్ట్ టైం పెడుతుందా మందుల కంపెనీకి? మందుల కంపెనీకి కానీ మందుల షాప్లో కానీ పనిచేస్తుందా? 15,000 వేస్తున్నారు. ఎంతమ్మా? 15,000 ఇస్తున్నారు. అల్లుడు ఏం చేస్తాడు? అబ్బాయి కూడా అదే సార్. అదే చేశాడు. అదే సార్. అతను ఎక్కడ పని చేస్తాడు? ఆ అబ్బాయి కూడా ఇద్దరు వస్తాడు. ఒకే మందు షాప్లో పని చేస్తారా? ఒకే కంపెనీ. అతనికి ఎంత ఇస్తారు? అబ్బాయికి 40,000 ఇస్తారు. 40,000 ఇస్తారు. 40,000 ఇస్తారు. కంప్యూటర్లో చూసి చెప్తా ఉంటారు అబ్బాయి చెప్తాంటే. నేను మాకు సేపర్ పోస్ట్ అండి ఇక్కడ స్వీపర్. నాకు కిచెన్ వచ్చింది. ఈ అమ్మ క్యాంట్లో అమ్మాయిల కాడికి పోయినప్పుడు అమ్మ క్యాంట్లో తిన్నాం. అమ్మాయిలు నీకు ఎంత ఇస్తారు మా స్వీపర్గా? 12,000 ఇస్తారు. 12,000 ఇస్తారు. ఇంకొక 4,000 పెన్షన్ వస్తుంది. ఈ డబ్బులు ఆదా చేసి ఏం చేస్తావు నువ్వు? పిల్లలు వస్తారు కదా, నలుగురు వచ్చినప్పుడు నలుగురికి ఇద్దరు పిల్లలు. నలుగురు పిల్లలకి ఎంతమంది పిల్లలు? ఎంతమంది మొత్తం పిల్లలు? నువ్వు తమ్ముడు ఏం చేస్తావు? ఆటోమా? ఓకే. నీ పేరేంటి? నాగరాజు. అదే నీకు పెళ్ళి అయిందా? పిల్లలు ఉన్నారా? 3rd క్లాస్. ఇద్దరికి తల్లి కొందరు వస్తుందా? నీకు ఆటో డ్రైవర్ కింద వస్తుందా? అది కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇచ్చాను కదా, అది కూడా వచ్చింది. మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా? అంటే నీ ఇంట్లో అమ్మకు పింఛన్ వస్తుంది 4,000 చెప్ప 48,000. నీకు ఆటో డ్రైవర్ కింద 15,000 వస్తుంది. పిల్లలకి ఇద్దరికి 30,000 వస్తుంది. ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ కింద డబ్బులు వస్తాయి. అంతే కదా. ఏదైనా ఆరోగ్యం బాగాలేకపోతే నువ్వు ఎంత సంపాదించగలుగుతున్నావు? ఇప్పుడు నువ్వు ఆటో ఎలక్ట్రికల్ ఆటో పెట్టుకుంటే ఖర్చు తగ్గి నీకు ఆదాయం పెరుగుతుంది కదా. ఎందుకు పెట్టుకోలేకపోతున్నావు? తీసుకోవడానికి లేక. ఓకే, అట్లా. పిల్లలు ఎందుకు చదువుకున్నావు? ఎందుకు కావాలి? చెప్పండి. ఇప్పుడు నువ్వేం చేస్తావా? టీ స్టాల్. ఓకే. ఎక్కడది? మీజుల దగ్గర. ఏమాత్రం సంపాదిస్తావు టీ స్టాల్లో? 600-700 వస్తుంది. ఖర్చులు పోతే? ఖర్చులు పోయాలా? ఎన్ని టీలు అమ్ముతావు? నీకేంటి కుటుంబం ఏంటి? ఫ్యామిలీ ఏంటి? ఏం చేస్తారమ్మా? అమ్మాయి సెకండ్ ఇయర్. అమ్మకు పెన్షన్ వస్తుంది. మాట్లాడతా. ఓకే. నువ్వు మీ మిస్సెస్ ఏం చేయాలి? భార్య ఏం చేస్తుంది? పొలం పని చేస్తుంది. అక్కడ ఏ మాత్రం వస్తుంది ఆవిడకి? 300 ఇస్తాను. 300 అంటే ఎన్ని రోజులు పని ఉంటుంది? 10 రోజులు ఖాళీగా ఉంటుంది. నువ్వు భార్యకి ఎంత వస్తుంది ఆదాయం?
నువ్వేంటమ్మా నమస్తే సార్, నేను అమరావతి సేపల్లోని ఏమ్మా పంచాయతీ సేపల్లో సార్. సూపర్గా పనిచేస్తావు. నీకేంటి పిల్లలేంటి? నాకు ఇద్దరు పిల్లలు సార్, ఒక కొడుకు ఒక తిరిగి కూతురు. ఫోన్ చేయమ్మా, ఫోన్ చేస్తాం ఆడుకున్నాం. ఒక కొడుకు ఒక కూతురు. అమ్మాయి అంటే సార్ ఇప్పుడు పెళ్లి చేసేసారు. పెళ్లి చేశావు. అబ్బాయి డిగ్రీ చదివాడు, అబ్బాయి డిగ్రీ చేశాడు. పెళ్లి అయింది. ఉమ్. ఆయనకి ఏం జాబ్ లేదు, నిరుద్యోగం లేదు. ఏం చేస్తాడు? ఏం చేయలేదు, పొలం పని చేసుకుంటాను. పొలం పని చేస్తాడా? చదువుకుంటే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి కదా, ప్రయత్నం చేస్తే వస్తాయమ్మా. సరే సార్, ఒకటి ఇంకా పని చేసుకుంటున్నాం కాబట్టి తర్వాత నుంచి ఉంటాం సార్. మేము బయట టిఫిన్ తింటే 30 రూపాయలు 40 రూపాయలు అవుతాయి. అమ్మాయికి కానీ టిఫిన్ కానీ మాకు 1200 ఉంది కాబట్టి ఆ ఖర్చు మేము ఇంట్లో ఉపయోగపెట్టుకున్నాము. మీరు క్యాంటీన్ పెట్టినందుకు మీకు మాకు సేవ్ అవుతుంది బాగా. లేదు మేము ఇంటికి వెళ్ళిపోయినాము, మధ్యాహ్నం భోజనం కూడా మాకు ఏడే దొరుకుతుంది కాబట్టి ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది. అన్ని విధాలా మీకు ఇచ్చే ఫుడ్ కూడా పౌష్టికాహారం పెడతారు. క్వాలిటీ కూడా బాగుంటుంది, నాణ్యత ఇవన్నీ చాలా చక్కగా ఉంటాయి. నేను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పిస్తున్నా. మీరు భోజనం చేసిన తర్వాత అప్పుడప్పుడు మీ అందరూ అడుగుతున్నా పరిశుభ్రత ఎట్లుంది, నాణ్యత ఎట్లుంది, అన్నీ బాగున్నాయా, ఇలాంటివన్నీ అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు మళ్ళీ ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 85% ప్రస్తుతం 86% సంతృప్తిగా ఉన్నారు అన్ని క్యాంటీన్లు కలిపి. దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ఈరోజు కొన్ని క్యాంటీన్లు పెట్టాం. పేదవాళ్ళకి అందరికి కూడా కడుపు నిండా తిండి పెట్టడం ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. లేదు కాబట్టి ఇప్పుడు పెట్టడం మాత్రం మీరందరూ చూస్తే అమ్మా, ఒకప్పుడు మనం అన్నా క్యాంటీన్ పెట్టాం. అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ప్రభుత్వం మారింది. మారుతానే అన్నా క్యాంటీన్ అన్ని మూసేశారు. అంటే పేదవాడికి తిండి పెట్టడం కూడా ఇష్టం లేక మీ కడుపు కొట్టే పరిస్థితికి వచ్చారు. మీరందరూ పాత రోజులు జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవుతారని తిరుపతి కొండపైన అన్నప్రసాదం పెట్టాడు. ఆ అన్నప్రసాదం ద్వారా ఎంతమంది పోయినా ఉచితంగా భోజనం పెట్టాం. ఇప్పుడు 26 దేవాలయాల్లో అన్నప్రసాదం పెడుతున్నాం. అదేలాగా అన్నా క్యాంటీన్ పెట్టాం. ఎప్పుడన్నా మీరు డొక్కా సీతమ్మారావు గారి గురించి విన్నారా? ఈస్ట్ గోదావరి జిల్లాలో మధ్యాహ్న భోజనం ఆ పేరుతో పెడుతున్నాం. ఆవిడ అప్పట్లోనే ఎంతమంది వస్తే అంతమందికి వంట చేసి పెట్టేది. అన్నదానం అనేది ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం. మనం అందుకే అన్నదాత సుఖీభవ అంటాం, ఆశీర్వదిస్తాం. మన సంస్కృతిలో భాగం. మనం భోంచేయడమే కాకుండా ఆకలిగా ఉండే వాళ్ళకి భోజనం పెట్టడం అనేది మంచి చెడు వచ్చినప్పుడు అందరిని ఆదుకుంటూ చేస్తూ ఉంటాం. అలాంటి కార్యక్రమానికి కూడా ఇబ్బంది కలిగించాను. అంటే ఆలోచన విధానం ముఖ్యం. ఒక ఆలోచన విధానంలో మీరు చూస్తే ఆ రోజు చేయాల్సింది ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తే మంచిది. చేయకుండా ఉండే క్యాంటీన్లు మానేశారు. పర్లేదు, ఇంకొక పక్కన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రభుత్వం మీకు అందరూ కూడా చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. పేదవాళ్ళ కోసం మీ పిల్లలకి, మనవరాళ్ళకి, మీ పిల్లలకు చదువుకున్న వాళ్ళందరికీ ఈరోజు మనం 15,000 రూపాయలు ఇస్తున్నాం. వృద్ధులకి అందరికీ, వితంతువులకి 4,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎవరైనా దివ్యాంగులు ఉంటే అలాంటి వాళ్ళకి 6,000 ఇస్తున్నాం. కొంతమంది కిడ్నీ పేషెంట్లకు 10,000 ఇస్తున్నాం. ఇంకొక పక్కన బెడ్ మీదనే ఉంటే 15,000 ఇస్తున్నాం. ఈ విధంగా అర్హులందరికీ కూడా ఎంతవరకు చేయాలో వాళ్ళకు కూడా చేస్తున్నాం. ఇప్పుడు ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆటో డ్రైవర్కి ఈరోజు 15,000 ఇస్తున్నాం. అదే సమయంలో మీరు చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఇప్పుడు స్వీపర్గా పనిచేసినా అదనంగా మీకు అందరికి హెల్ప్ చేస్తున్నాం. మహిళలు మీరు చూడండి, మీకందరికీ ఆర్టీసీ బస్సుల్లో స్త్రీ శక్తి కింద ఫ్రీ బస్సు, ఎక్కడికి పోవాలో మీరు వెళ్ళొచ్చు. రెండోది వంట గ్యాస్ మీ అందరికి కూడా ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తున్నాం.
అదే సమయంలో ఇప్పుడు ఎవరన్నా పైప్లో కూడా గ్యాస్ తీసుకుంటే పిఎన్జి కింద వాళ్ళకు కూడా ఇస్తాం. మూడోది తల్లికి వందనం ఇచ్చాం. నాలుగోది పెన్షన్లు ఇస్తున్నాం, రేషన్ వస్తుంది. ఇలాంటివి అనేక కార్యక్రమాలు అన్ని కూడా మహిళల పేరు తీస్తున్నాం. ఇండ్లు కూడా కట్టిస్తున్నాం. లేని వాళ్ళందరికీ ఇంటి జాగా ఇస్తాం, ఇల్లు కట్టిస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. రైతుకి అన్నదాత సుఖీభావ కింద వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాం, 15,000 ఇస్తున్నాం, 20,000 ఇస్తున్నాం. ఇట్లా అన్ని వర్గాలని సమాజంలో ఉండే ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ మళ్ళా అన్నా క్యాంటీన్ ద్వారా భోజనం పెట్టడం, పిల్లల్ని బాగా చదివించడం. కూర్చోండి, భోజనం మీరు మాతో మాటల్లో పడి భోజేలా మెల్లిగమ్మా, నేను తొందర లేదు, ఉంటాను. కాబట్టి ఇవన్నీ కూడా మీ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటున్నాను. మీకు ఏ కష్టాలు ఉన్నాయి, ఎట్లా పరిష్కారం చేయగలుగుతాం. మనం వస్తానే ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి. మీరందరూ ఏకపక్షంగా ఆ రోజు సహకరించారు. 94% ఎవరిని పెడితే వాళ్ళందరూ గెలిచారు. ఇక్కడ కూడా ప్రైవేట్ పెడితే గెలిపించారు. కృష్ణదేవరాయలని ఎంపీ గెలిపించారు. అందరినీ గెలిపించారు. గెలిపించిన తర్వాత మేము కూడా ఏం ఆలోచిస్తున్నాం అంటే మిమ్మల్ని ఏ విధంగా అన్ని విధాలు ఆదుకోవాలి. రాత్రి ఇప్పుడు ఎండాకాలం, ఈరోజు నేను వచ్చానంటే ఇక్కడికి మీ దగ్గరికి మీతో మాట్లాడాలి, మీ వాస్తవాలు తెలుసుకోవాలి, మీ కష్ట సుఖాలు నేను అర్థం చేసుకోవాలి. ఇంకా ఏ విధంగా పైకి తీస్తే మీ జీవితాల్లో మార్పు వస్తుందో, మీ కుటుంబానికి మెరుగైన జీవన ప్రమాణాలు వస్తాయో నేను ఆలోచిస్తాను. ఇంకేం చెప్పండి, ఇంకేమేం చేస్తే మీకు మంచి జరుగుతుంది. మీరు చెప్పారు ఏమో ఇక్కడ విశాఖపట్నంలో ఎక్కడన్నా ఇక్కడ చెప్తారు, కలెక్టర్ చెప్పి చేయమని కొత్త స్కీమ్లో పెట్టిస్తాం. ఏంటమ్మా మీరిద్దరు పక్కన నువ్వేం చేస్తావమ్మా? పొలం పనికి వెళ్తారమ్మా? ఎంత ఇస్తారమ్మా? ఓసారి మిరప తోటలోకి వెళ్తే ఎంత ఇస్తున్నారు? 400 ఇస్తున్నారు. ఎన్ని గంటలు పని చేస్తారమ్మా మిరప తోటలో? 5 వరకు. మీకు అందరికీ ఒక ఆలోచన ఉండాలి. ఏదో కూడా కష్టాలు ఉన్నాయి. ప్రభుత్వం ఎక్కడి నుంచి డబ్బులు తీస్తుంది? నీకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది చెప్పండి. నువ్వు ఒక పని చేస్తున్నావు ఫిట్టర్గా, నీకు ప్రభుత్వం ఒక డబ్బులు ఇస్తుంది, అంతే కదా. ఈవిడ కూలి పని చేస్తుంది. ఆ కూలి పనిలో 300, మిరప తోట పోతే 400 వస్తుంది. ఈయన డబ్బు కళాకారుడు, ఆయన ఎక్కడో వేరే పని చేస్తారు. ఎవరైనా అది కూడా అకేషన్గా ఒక పండుగ లేకుంటే వాళ్ళకి అవసరమైతే పిలుస్తారు. ఒక 500 రూపాయలు 400 రూపాయలు ఇస్తారు. అట్లా ఈయన ఒక డ్రైవర్, ఆయనకు పంచాయతీ గారి మున్సిపాలిటీ గారు కొంత జీతం ఇస్తారు. ఆయన ఆటో డ్రైవర్గా ఆటో తోడితే డబ్బులు వస్తాయి. కుటుంబాన్ని చూసుకోవాలి, దానికి అయ్యే ఖర్చు పెట్టుకోవాలి, డబ్బులు మిగలవు, అవసరమైతే అప్పు చేయాలి. రాష్ట్రం కూడా అంతే. ఇప్పుడు నాకు ఏంటంటే అదేమా అన్నీ చూద్దాం, కానీ నేను ఎందుకు అన్నానంటే నేను కూడా ఏం చేయాలి, మీకు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి పింఛన్లు ఇవ్వాలి, పేదవాళ్ళకి భోజనం పెట్టాలి, ఆటో డ్రైవర్ సేవలో 15,000 ఇవ్వాలి. ఒక పక్క అభివృద్ధి చేయాలి, సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి, పెంచిన ఆదాయం మీరు ఖర్చు పెట్టాలి. మళ్ళీ మీ పిల్లలు చదివించాలి కదా, మీ మనవరాలు చదివించాలి కదా. చదివించుకుంటున్నావు అంటావు, నా మారి గారు నా మనవరాలు కష్టపడకూడదు అనుకుంటున్నావు కదా, అవసరమా కదా. ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. ఆ పని చేస్తాను రాత్రి 3 గంటలు. అన్ని వర్గాలను ఆలోచించి అన్ని వర్గాలకు న్యాయం చేయడం కోసం అన్నిటిని బ్యాలెన్స్ చేస్తున్నాం. భవిష్యత్తులో అందరికి మధ్య ఇంకా కార్యక్రమం తీసుకొచ్చాం. ప్రైవేటు వ్యక్తులను రమ్మని సమాజం వల్ల పైకి వచ్చారు. ఇప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నాడు, ఆయన వాళ్ళ నాన్న ఒక కాలేజ్ పెట్టాడు, దానివల్ల 10 రూపాయలు డబ్బులు వచ్చాయి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే P4 అన్నాను, మార్గదర్శి బంగారు కుటుంబం. మీరంతా బంగారు కుటుంబాలు, అలాంటి వాళ్ళు మార్గదర్శులు. వాళ్ళు మిమ్మల్ని దత్తత తీసుకోవాలి. ఒక వ్యక్తి శక్తిని బట్టి 5 కుటుంబాలు 10 కుటుంబాలు 50 కుటుంబాలు తీసుకొని మిమ్మల్ని బాగు చేయాలి.
ఏదో ఒకరోజు ఒక గేదెను పట్టియడం కాదు, లేకుంటే ఒకరోజు 10,000 ఇవ్వడం కాదు. మిమ్మల్ని దత్తత తీసుకొని మీ పిల్లల్ని చదివించడం, ప్రయోజకులు చేయడం, మీకుండే చిన్న చిన్న వనరులన్నీ ఉపయోగించి 10 రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పించడం. అట్లా కూడా ఇప్పుడు మనం బంగారు కుటుంబం మార్గదర్శి అనే కార్యక్రమం తీసుకొచ్చాం. 10 లక్షల కుటుంబాలు అందరికంటే అట్టడుగు నుండే వాళ్ళందరినీ అడాప్ట్ చేశాం. నేను గవర్నమెంట్ చేసే పనులు చేస్తూనే ప్రైవేట్ వ్యక్తులను కూడా, ఇప్పుడు మన తమ్ముడు చెప్పాడు, నా కొడుక్కి నేను చెప్తే కూడా వినడం లేదు, చదువుకోవడం లేదని. కొంతమందికి నేను చెప్పిన కూడా ఇంట్లో వాళ్ళకి స్వార్థం ఉంటుంది, కొంతమంది వింటారు మంచి పని కోసం. వచ్చిన వాళ్ళందరూ లైన్లో పెట్టడం, వాళ్ళ సహకారం కూడా తీసుకోవడం. ఎవరి కోసం? ఈ పేదవాళ్ళ కోసం. ఇట్లా అనేక కార్యక్రమాలతో వస్తున్నాం, అందరికీ న్యాయం చేయడం కోసం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారు ఇటు రండి. వీళ్ళందరితో ఒకసారి కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ తీసుకోండి. ఆ పిల్లల్ని చదివించడం, అదే మరి కొంతమందికి ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఒక ఎలక్ట్రికల్ ఆటో ఇచ్చేది ఇమీడియట్గా. ఇట్లా వేరియస్ చిన్న చిన్న పనులు ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇంకా జీతాలు పెరగాలని అవన్నీ నేను చూసుకుంటాను. మీరు చేయగలిగే పనులన్నీ అందరి ఆలోచనలు తీసుకొని ఒక 10 రూపాయలు సంపాదించుకునే మార్గం ఏమో వస్తుందో అదనంగా ఆదాయం వచ్చే మార్గాలు మీరు హెల్ప్ చేయండి. ఈ 2, 4, 6, 10 ఒక 15 మంది ఉన్నారు. ఈ 15 మందిని ఒక మనిషిని పెట్టి మొత్తం ఇది చేసి నా ఇంటరాక్షన్ ప్రకారం దీనికి ఒక ప్రణాళిక తయారు చేసి అమలు చేయండి. అన్నా క్యాంటీన్ పెడితే భోజనం ఖర్చు తగ్గింది, అక్కడ బస్సులు పెడితే ఫ్రీ అయింది, గ్యాస్ ఇస్తే ఫ్రీగా వంట చేసుకోవచ్చు. ఇట్లా మీ ఖర్చులు తగ్గించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వస్తాయి. ఏమో పిల్లల డబ్బులు వేసాం చదివించుకోవడానికి. ఒకప్పుడు పిల్లలంటే భారం, ఇప్పుడు పిల్లలంటే ఆదాయం. కొంచెం మార్చా, ఇంకా అవన్నీ చేస్తున్నాం. ప్రభుత్వం చదివించినట్టే కదా సార్, మా వల్ల ఏమైంది? నేను కూడా వర్కౌట్ చేస్తాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఒకటి పెట్టాలి, తీసుకోండి. అట్లా డిగ్రీ కాలేజ్ వొకేషనల్ కోర్సులు పెట్టాలని చెప్తాను. ఇక్కడ డిగ్రీ కాలేజ్ అవి కూడా ఇస్తున్నాం. అప్పుడు పాత రోజుల్లో అవన్నీ కూడా ఇచ్చేసారు, అందరికి కూడా చేసి బిల్లులు కూడా అన్ని క్లియర్ చేస్తున్నాం, వర్కౌట్ చేస్తున్నాం, ఇస్తాం. ఓకేమ్మా, బాగున్నాయి ఇవన్నీ. కూర్చోండి. వేడి నీళ్ళలో ఎక్కడ వేస్తావు? ఈ వేడి నీళ్ళలో పెట్టి ఎంత టెంపరేచర్ ఉంది మరి? వాటర్ హాట్ వాటర్ టెంపరేచర్ బాగా దానికి ఇనుము వేస్తున్నావు, వాషింగ్ వేయండి, వేస్తున్నావు, సోపాయిలు వేస్తున్నావు. ఎన్ని ప్లేట్లు ఉంటాయి ఇక్కడ మీకు? అవసరం అవుతాయి. ఎన్ని ప్లేట్లు మళ్ళీ కడిగి పెరగలుగుతున్నారు? ఇప్పుడే కదా సార్ స్టార్ట్, 2 అయిపోయే కొద్ది కడుగుతా ఉంటాం, 4 ఇస్తాం, ఆ ప్లేట్లో ఇస్తా ఉంటాం. First time that a campus is getting inaugurated in a rural place. There are many places that are in urban areas. Rural areas never in India. And only you are written that and we have already searched 9 meals.